అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ వర్క్స్కి స్వాగతం. ఇవాళ మన వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు ఏ పూజ చేయాలి, లక్ష్మీ కుబేరులని ఎలా పూజించుకోవాలి, ఏ దానాలు చేయాలి, ఏ వస్తువులను తెచ్చుకోవాలి తెచ్చుకోకూడదు అనే అన్ని విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మనకు అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖున బుధవారం రోజు వచ్చిందండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా కానీ అక్షయ తృతీయ ఎప్పుడు అంటే ఈ అక్షయ తృతీయ మనకు వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ రోజు వస్తుందండి. ఈ తదియతో పాటు రోహిణి నక్షత్రం కూడా కూడుకోవాలండి. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే మనం అక్షయ తృతీయను జరుపుకుంటామన్నమాట. అయితే ఇంకా ఈ అక్షయ తృతీయ మనకి బుధవారం వచ్చింది కాబట్టి చిత్రపటాలు ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అనే సందేహం అందరికీ వస్తుంది. కాబట్టి మనకి ముందు రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం నాడు మనం చిత్రపటాలను శుభ్రపరచకూడదు. కాబట్టి సోమవారం నాడు మీరు చిత్రపటాలని పూజా మందిరాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. ఇక పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో మీకు డౌట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అక్షయ తృతీయ అంటే మనకు అక్షయం కలిగించేది, అంటే ఎప్పటికీ స్థిరంగా ఉండేది. ఎలా అంటే మనం కొనుక్కునేది ఏదైనా వస్తువైనా కానివ్వండి, మనం చేసే కార్యం పాపం పుణ్యం ఏదైనా కానివ్వండి స్థిరంగా అక్షయంగా ఉంటుంది అని అర్థం అండి. అక్షయ తృతీయ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకోవాలండి. ఈరోజు అక్షయ పాత్రను కూడా పెట్టుకోవాలి. ఖచ్చితంగా అక్షయ పాత్రను పెట్టుకుంటేనే మనకి లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉంటుందన్నమాట. అలాగే అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఐశ్వర్య ముగ్గు వేసుకోవాలి. దీనిని లక్ష్మీ ముగ్గు అని కూడా అంటారండి. ఈ లక్ష్మీ ముగ్గును కూడా మనం కంపల్సరీ వేసుకోవాలి. అది ఎలా వేయాలి అనేది కూడా నేను బ్లాగ్ చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్షయ తృతీయ అంటేనే అందరికీ గుర్తొచ్చేది బంగారం ఆ రోజు ఖచ్చితంగా కొనాలి అని గుర్తొస్తుందండి. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం అసలు కొనకూడదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోయినా బంగారంతో సమానమైన వస్తువులు అంటే లక్ష్మీ స్వరూపమైన వస్తువులు కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం మనకు ఖచ్చితంగా కలుగుతుందండి. అయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే అక్షయ తృతీయ రోజు మనము కొన్ని ముఖ్యమైన ప్రదేశాల దగ్గర దీపాలను వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుందండి. ఆ ముఖ్యమైన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ఈ అక్షయ తృతీయ రోజు ఉదయం సాయంత్రం కంపల్సరిగా ద్వారలక్ష్మి దగ్గర 2 దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఇక తులసి కోట దగ్గర కూడా దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఇలా మనం ఈ విధంగా దీపాలను వెలిగించుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయండి. ఇక అక్షయ తృతీయ రోజు మనం పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలండి. అలాగే ఈరోజు నరసింహస్వామిని కూడా కంపల్సరీగా పూజించుకోవాలి. అక్షయ తృతీయ రోజు కొద్దిగా ధ్యానం జపం పారాయణం చేసిన అక్షయమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అక్షయ తృతీయ రోజు చేసే కార్యాలు అఖండమైన ఫలితాలని ఇస్తాయి. అలాగే ఈ పవిత్రమైన రోజున మనము ఇక పూజా విధానానికి వస్తే అక్షయ తృతీయ రోజు మీరు సపరేట్గా ఒక పీట పెట్టి పూజించుకోవాలంటే పూజించుకోవచ్చు అండి. లేదు మేము పూజ గదిలోనే పూజ చేసుకుంటామంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గరైనా మీరు పూజ చేసుకోవచ్చు. సపరేట్గా ఒక పీట పెట్టి పూజించుకోవాలనుకుంటే మంచిగా దానిపైన కమలం ముగ్గు కానీ అష్టదళపద్మ ముగ్గు కానీ వేసుకొని పసుపు రంగు క్లాత్ అనేది ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ వేసేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇకపోతే అక్షయ తృతీయ రోజు మనము కంపల్సరిగా ఈరోజు స్వామి అమ్మవాళ్ళని గంగాజలంతో అభిషేకించుకోవాలి. ఇక అలాగే ఈరోజు వారిద్దరిని గంధం పసుపు నీటితో కూడా అభిషేకించుకోవాలండి. స్వామి వారికి ఖచ్చితంగా తులసి దళాన్ని అనేది సమర్పించండి. ఇక ఆ తర్వాత స్వామి వారిని పసుపు పూలతో తెలుపు రంగు పూలతో పూజించుకోవాలండి. ఈరోజు ఖచ్చితంగా నరసింహస్వామిని కూడా పూజించుకోవాలి. ఎందుకంటే ఈరోజు సింహాచలంలో చందనోత్సవం అనేది జరుగుతుందండి. అలాగే ఈరోజు లక్ష్మీదేవిని కుబేర స్వామిని కూడా పూజించుకోవాలి. ఎందుకంటే ధనానికి అధిదేవత కుబేర స్వామి కాబట్టి మనం ఆయన అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి కుబేరుని కూడా ఖచ్చితంగా పూజించుకోవాలి. అయితే అక్షయ తృతీయ రోజు మనకి సిరి సంపదలు ధనధాన్యాలు అష్టైశ్వర్యాలకు ఎలాంటి లోటు లేకుండా స్థిరంగా మనకి ఆ స్థిరత్వం అనేది కలిగి ఉండాలంటే మనం ఈరోజు ఖచ్చితంగా కుబేర కుంచాన్ని అయితే పెట్టుకోవాలండి. అలాగే మీకు వీలు కుదిరితే కుబేర దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఇక ఈ కుబేర కుంచాన్ని ఎలా పెట్టుకోవాలంటే ముందుగా మనము
ఈ విధంగా ఒక ఇత్తడి పళ్ళెం అనేది తీసుకొని ఈ ఇత్తడి పళ్ళెం పైన గంధం కుంకుమ బొట్లతో పెట్టుకోవాలండి. ఈ విధంగా కుబేర కుంచెని ఎప్పుడూ నేలపైన పెట్టకూడదండి డైరెక్ట్గా. ఈ విధంగా ఒక ఇత్తడి పళ్ళెంలో పెట్టుకొని ఆ తర్వాత ఒక ఆసనం పైన పెట్టాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, చెంకు చక్ర నామాలతో కూడిన వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, అలా ఉండేది మాత్రమే మనకి కుబేర కుంచం, నిజమైన కుబేర కుంచం అని అంటారండి. ఇంకా మొత్తం ఈ కుబేర కుంచానికి కూడా మంచిగా శుభ్రపరచుకున్న తర్వాత గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ కుబేర కుంచాన్ని డైరెక్ట్గా ఎప్పుడు నేలపైన పెట్టకండి. ఈ అక్షయ తృతీయ రోజు కుబేర కుంచాన్ని ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు కొత్తగా పెట్టుకున్న వాళ్ళైనా కూడా పెట్టుకోండి, లేదు మా దగ్గర ఉందన్న వాళ్ళు కూడా ఈరోజు మంచిగా శుభ్రపరచుకొని పెట్టుకోండి. మరలా మీకు అక్షయం అనేది కలుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఆ వస్తువులనే మళ్ళీ శుభ్రపరచుకొని పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో పక్కకి. ఇప్పుడు ఈ కుబేర కుంచెని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది చూపిస్తానండి మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు 2 లక్ష్మీ గవ్వలు, శ్రీఫలాలు, తామర పువ్వులు, అలాగే గోమతి చక్రాలు, ఇలా గురువింజ గింజలు ఇలాంటివన్నీ వేయాలండి దాంట్లో. ఇవన్నీ మా దగ్గర లేవు అని అనుకునేవారు ఓన్లీ 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ 1 రూపీ కాయిన్స్ అలాగే బియ్యం వేసినా సరిపోతుందండి. పసుపు కొమ్ములు అయితే ఖచ్చితంగా వేయాలండి కుబేర కుంచెంలో. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ముందుగా అయితే ఆ కుబేర కుంచెం కింద ఒక ప్లేట్ అయితే పెడతాం కదా, ఆ ప్లేట్లో మీరు ఈ విధంగా అష్టదళ పద్మం ఆకారం వచ్చే విధంగా కాయిన్స్ అనేది అమర్చుకోవాలండి. ఈ విధంగా నిండుగా కాయిన్స్ అనేవి అమర్చుకోవాలి. ఇది మీరు రాగి కుబేర కుంచెం కొనుక్కున్నట్లయితే చాలా మంచిదండి, ఎందుకంటే రాగి కోరుతుంది కాబట్టి. నాకు అది అందుబాటులో దొరకలేదండి అప్పుడు నేను కొనుక్కునేటప్పుడు, అందుకే నేను ఈ విధంగా ఇత్తడి కుబేర కుంచెం అయితే కొనుక్కున్నాను. ఇప్పుడు దానిలో ముందుగా కొన్ని కాయిన్స్ అనేవి వేయాలండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ముందుగా నేనైతే లక్ష్మీ గవ్వలు అయితే వేస్తున్నానండి. లక్ష్మీ గవ్వలు వేసుకున్న తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ లాస్ట్లో బియ్యం కూడా వేసేసుకొని కాయిన్స్ పెట్టేసుకొని అమర్చుకోవాలండి. దీంతోపాటు మీరు కుబేర యంత్రం అనేది కూడా కొనుక్కోవాలని, ఆ యంత్రాన్ని కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ఆ కుబేర కుంచెం పైన పెట్టేసుకోవాలండి. మీకు వీలు కుదిరితే కుబేర దీపాన్ని కూడా వెలిగించుకోండి. ఇంకా ఈరోజు కుబేరుణ్ణి విష్ణుమూర్తిని పూజించుకోవాలి. అలాగే వీరికి కుడివైపున లక్ష్మీదేవి చిత్రపటం ఉండేట్టుగా చూసుకుని అమ్మవారిని ఈరోజు అయితే పూజించుకోవాలన్నమాట. అక్షయ తృతీయ రోజు బంగారమే కొనక్కర్లేదండి, బంగారంతో సమానమైన వస్తువులు కూడా మనం తెచ్చుకోవచ్చండి. అంటే లక్ష్మీ స్వరూపమైన వస్తువులు. ఉప్పు అండి, ముందుగా కల్లుప్పు తెచ్చుకుంటే లక్ష్మీ స్వరూపమైన వస్తువే కదండి. ఎందుకంటే ఉప్పు సముద్రంలో ఉంటుంది కాబట్టి, లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కదా, అందుకోసం అండి. ఆ తర్వాత లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇలాంటివన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చండి. ఈ విధంగా మనం ఈ వస్తువులన్నీ తెచ్చుకొని, అలాగే చీపురు కూడా ఈ వస్తువులన్నీ తెచ్చుకొని మనం ఆ రోజు తెచ్చుకున్నట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అయితే మరొక విషయం అండి, రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని మీరు సాయంత్రం లక్ష్మీ పూజలో పెట్టుకొని ఆ ఉప్పుని మళ్ళీ మీరు తినే పదార్థాల్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. అది ఓన్లీ వెజ్ ఐటమ్స్కి మాత్రమే యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకున్నట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందండి. ఉప్పు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు కొనుక్కోండి. మీరు ఏ వస్తువు కొనకపోయినా రాళ్ళ ఉప్పు తెచ్చుకొని రాళ్ళ ఉప్పుని సాయంత్రం పూజలో, లక్ష్మీ పూజలో పెట్టి మీరు ఆ ఉప్పుని మళ్ళీ ఉపయోగించుకోండి. అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోవాల్సిన సమయం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజు మనకి పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చేసి ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం రోజున తెల్లవారుజామున 5:41 నుండి మధ్యాహ్నం 12:16 లోపు పూజనైతే పూర్తి చేసుకోవాలండి. ఇక మనకు అక్షయ తృతీయ టైమింగ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే మంగళవారం సాయంత్రం 5:31 ప్రారంభమై ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 12:16 వరకు ముగుస్తుందండి. ఇది టైమింగ్స్. ఇంకా పూజ టైమింగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పూజ టైమింగ్స్ అయితే అవి. ఇక ఆ తర్వాత మనం ఇంటికి వస్తువులు తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన సమయం అయితే ఉందండి అక్షయ తృతీయ రోజు. ఆ సమయం ఏంటంటే ఉదయం 8:30 నుండి 12:20 వరకు మీరు పూజను పూర్తి చేసుకుని ఆ వస్తువులు అనేది తెచ్చుకోవచ్చు, లేదా ఆ వస్తువులను తెచ్చుకొని మీరు పూజను అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా స్వస్తి గుర్తు వేసి దానిపైన తమలపాకు పెట్టేసి, తమలపాకు పైన ఈ దీపం అనేది పెట్టేసి ఆవు నెయ్యి వేసి 5 ఒత్తుల దీపారాధన చేయండి. ఇలా చేయడం ద్వారా
లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. ఇంకా కంపల్సరీగా ఇంట్లో మొత్తం ధూపం వేసుకోండి ఈరోజు. అలాగే అమ్మవారికి పాలతో కూడిన నైవేద్యాన్ని పెట్టండి. అలాగే పరమాన్నం కూడా నైవేద్యంగా పెట్టండి. ఈరోజు ఖచ్చితంగా అమ్మవారికి ఏదో ఒక పండ్లని కూడా నైవేద్యంగా పెట్టండి. కొబ్బరికాయను కూడా కంపల్సరీగా కొట్టుకోవాలండి ఈరోజు. ఇకపోతే మనం దానం చేయవలసిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం. అలాగే ఇంటికి అక్షయ తృతీయ రోజు తెచ్చుకోకూడని వస్తువులు ఏంటో కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని కలిపి ఇద్దరిని పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. అలాగే వారికి జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అలాగే సొంతింటి కళ అనేది నెరవేరుతుంది, సౌభాగ్యం లభిస్తుంది. ఇక మనం దానం చేయవలసిన వస్తువులు ఏంటో తెలుసుకుందామండి. నీటిని దానం చేస్తే మనకి అంటే దాహాన్ని తీర్చడం ద్వారా మీకు అక్షయ ఫలితం అనేది లభిస్తుందండి. అలాగే వివాహ అడ్డంకులు ఎవరికైతే ఉంటాయో వారు కర్పూరం, తులసి అలాగే ఒక్కలను కలిపిన నీటిని దానం చేస్తే వివాహ అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం అనేది అవుతుందన్నమాట. ఇంకా తర్వాత ఈ నీటిని దానం చేసేటప్పుడు మీరు మట్టి కుండలో లేదా రాగి చెంబులు ఇస్తే చాలా మంచిది. రాగి చెంబులు ఇస్తేనే చాలా మంచిదండి. అలాగే మీరు వీలు కుదిరితే బ్రాహ్మణునికైనా దానం చేయొచ్చు, లేదంటే ఎవరికైనా దానం చేయొచ్చు అండి. ఇంకా మరొక విషయం ఏంటంటే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కోసం చందనంని దానం చేయండి. పోతే మీ పిల్లల చదువు కోసం మీ పిల్లలతోనే వస్త్రాలను కానీ, కొత్త వస్త్రాలైనా పాత వస్త్రాలని ఏవైనా సరే కానీ కొత్త వస్త్రాలు ఇప్పించడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వస్త్రాలను కానీ, పండ్లను కానీ, ఈ పండ్లలో కూడా మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు ఇచ్చినట్లయితే మీ పిల్లలకి చదువు చక్కగా అబ్బుతుందండి. అలాగే సంపద కోసం నీటిని దానం చేయాలి. ఈ విధంగా దాహం తీరుస్తే చాలా మంచిదన్నమాట. అందుకే ఈ వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఎక్కువగా పెడుతుంటారండి. సంతోషం కోసం పరుపు, దుప్పట్లు, దిండ్లు ఇలాంటివి దానం చేయాలండి. ప్రమాదాల నివారణ కోసం చందన గంధం అనేది దానం చేయాలి. పుణ్యలోకాలకు వెళ్ళడం కోసం చెప్పులను అయితే దానం చేయాలి. మనం ఏవి దానం చేసినా చేయకపోయినా మనము ఖచ్చితంగా గొడుగును, చెప్పులని ఖచ్చితంగా దానం చేయాలండి. అలాగే విచనకరను కూడా ఖచ్చితంగా దానం చేయాలండి. ఇప్పుడు మనం అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజు అప్పు చేయకూడదండి. అప్పు చేసి బంగారం అసలు కొనకూడదు. నగలు లేదా బంగారు ఆభరణాలు పోగొట్టుకోకూడదు. ప్లాస్టిక్ వస్తువులు, కంచు వస్తువులు, అల్యూమినియం, కత్తులు, కత్తెరలు, సూదులు, బ్లేడ్లు, నలుపు రంగు దుస్తులు, నలుపు రంగు వస్తువులు ఇవేవి మీరు తెచ్చుకోకూడదండి. అలాగే నలుపు రంగు ఫర్నిచర్ ఇలాంటివి కూడా ఉంటాయి కదండి, అలాంటివి కూడా తెచ్చుకోకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం, అబద్ధాలు చెప్పడం, అలాగే మాంసాహారం తినడం, దొంగతనం చేయడం ఇలాంటివన్నీ చేయకూడదండి. అలాగే ఈరోజు ఉల్లుల్లి కూడా తినకూడదండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏ స్తోత్రాలను పఠించాలో ఈరోజు తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్రం, అలాగే విష్ణు అష్టోత్రం చదువుకోవాలండి. అలాగే లక్ష్మీ కుబేరుని అష్టోత్రం 3 సార్లు పఠించాలండి. ఇలా మీరు అక్షయ తృతీయ పూజనైతే చేసుకోండి. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి.